సురేష్ గారు వంశీ గారు ఆగండి ప్లీజ్, ఒకసారి ఆగండి ప్లీజ్ సార్, ఒక్క నిమిషం ఆగండి. ఏమండి వినిపిస్తుందా నా వాయిస్? మీకు వినిపిస్తుంది? ఒక్క నిమిషం ఆగండి. లక్ష్మీకాంత్ గారు గుడ్ మార్నింగ్. సో ఇందాక ఈ ఇష్యూ మాట్లాడుతున్నాం, పవన్ కళ్యాణ్ గారికి సంబంధించినటువంటి ఇష్యూ మాట్లాడుతున్నాం. ఇందాక ప్రొఫెసర్ నాగేశ్వర గారు చెప్పింది ఏంటి, నాదెండ్ల మనోహర్ గారు తర్వాత వచ్చేసి పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు వెళ్ళి కలిశారు. కలిసి వచ్చిన తర్వాత ఇది బయటికి ఎలా వచ్చిందంటే కోర్ టీం ఉంటుందట. మరి నాకు తెలియదు మీ దాంట్లో కోర్ టీం ఉందనే విషయం నాకు తెలియదు. సరే అన్ని పక్కన పెడితే మనోహర్ గారు ఆల్రెడీ క్లారిటీ ఇచ్చారు. ఒకసారి ఆ మనోహర్ గారి బయట ఒకసారి వినండి, తర్వాత అంటే సురేష్ గారు కూడా చూస్తారు కాబట్టి ఒకసారి ఆ బయట ప్లే చేయండి పీసీఆర్. అంటే ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారి పైన నాకు చాలా గౌరవం ఉందండి. అంటే నేను సభాపతిగా ఉన్నప్పుడు ఆయన శాసన మండలి సభ్యులుగా ఉన్నారు, సీనియర్ ఆయన. ఎందుకు ఆ విధంగా మాట్లాడారో మన నాకు తెలియదు, ఎవరు మాట్లాడారో కూడా తెలియదు. అది పూర్తిగా అవాస్తవం. అది దయచేసి ఆయన ఉపసంహరించుకోవాలి, అది కరెక్ట్ కదా ఇన్ఫర్మేషన్. ఎందుకంటే జనసేన పార్టీ ఎప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు బాగుండాలి, ఎన్డీఏ కూటమిలో మా బాధ్యత, కూటమి మరింత బలోపేతం అవ్వాలని పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు కూడా అహర్నిశలు కృషి చేస్తూ ఉంటారు. ఇతర పార్టీల గురించి మేము వెళ్ళి చర్చించాల్సిన అవసరం అసలు లేదు. ఆ సంభాషణ అసలు ఏనాడు కూడా జరగలేదు. అది చాలా పొరపాటు. అది నాగేశ్వరరావు గారు డెఫినెట్గా విత్డ్రా చేసుకోవాలని భావిస్తాను. ఎస్ యా ఓకే. లక్ష్మీకాంత్ గారు ఆయన క్లియర్గా చెప్పారు, ఆయనే ఉన్నారు ఆ మీటింగ్లో, ఆయనే ఉన్నారు అని చెప్పారు. సో మీటింగ్లో ఉన్న ఆయనే బహిర్గతంగా వచ్చి అలాంటి చర్చ జరగలేదు, మాకు అలాంటి అవసరం కూడా లేదని చెప్పేసి క్లారిటీ చేసినటువంటి పరిస్థితి. సో ఏంటి నాగేశ్వర గారి చేత ఎవరు మాట్లాడించారు సార్? ముందుగా మీకు ప్యానెల్ సభ్యులకి, ప్రైమ్ లైన్ వీక్షకులకి అందరికీ నమస్తే అండి. సార్ ఇందాక నుంచి ఈ డిబేట్ నడుస్తున్నంతసేపు అమిత్ షా గారిది, మనోహర్ గారిది, పవన్ కళ్యాణ్ గారిది ఫోటో పెట్టారు కదా, ఆ ఫోటో ఎప్పుడుదో చెప్పగలరా అండి? సార్ అది తెలంగాణ ఎన్నికలప్పుడు ఢిల్లీ వెళ్ళి అక్టోబర్ 25వ తారీఖునండి, అక్టోబర్ 25, 2023 అది జరిగింది సార్. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మనోహర్ గారు, పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కలిసి వెళ్ళి, అంటే కూటమి ఏర్పడిన తర్వాత కూడా ఇప్పటి వరకు కూడా వెళ్ళి అక్కడ కలిసిన దాఖలాలు లేవు సార్. 2024 ఎలక్షన్ తర్వాత రాష్ట్ర అభివృద్ధి కోసము, పెట్టుబడుల కోసము, వారాహి డిక్లరేషన్ గురించి డిస్కషన్ చేయడానికి కేవలం పవన్ కళ్యాణ్ గారు ఒక్కలే వెళ్ళారు. మీరు ఇప్పుడు చూస్తున్న ఫోటో, మీరు చూస్తుంది అక్టోబర్ 25 తెలంగాణ ఎన్నికల గురించి ప్రస్తావించడానికి వెళ్ళినప్పుడు ఫోటో అది సార్. వీళ్ళు ఇవాళ రోజున వీళ్ళ క్రెడిట్ పెంచుకోవడానికో లేదంటే రాజకీయంగా హైప్ తెచ్చుకోవడానికో ఒక విద్యావేత్త అయినటువంటి, సామాజికవేత్త అయినటువంటి ఒక ప్రొఫెసరు నాగేశ్వరరావు గారు లాంటి వ్యక్తిని ఆయన స్థాయి దిగజారేటట్టుగా, అంటే ఎందుకంటున్నానంటే స్థాయి దిగజారేటట్టుగా, ఇదిగోండి సార్ సాక్షిలో ఇటువంటి ప్రచురణలు వచ్చేటట్టుగా, ఆయనకి లేదంటే ఆయనకి పదవులు ఏదన్నా ఆశ చూపించేటట్టుగా వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు నిన్నటి నుంచి వీళ్ళు చేస్తున్న విష ప్రచారం ఏదైతే ఉందో మీరు చూసుకుంటూ ఉండంటే సోషల్ మీడియా వేదికగా మొత్తం అంతా వైఎస్ఆర్సీపీ వాళ్లే నిన్నంతా ఇది ప్రచారం చేశారు. నిజ నిర్ధారణ చేసుకోకుండా ఇటువంటి మాటలు మాట్లాడారు. ఎందుకంటే నాకు నాగేశ్వరరావు గారి మీద అమితమైన కానీ ఆయన మీద చాలా గౌరవం ఉంది. ఎందుకంటే ఆయన మాట్లాడే ఆ ఛానల్ ఏదైతే ఉందో ఆ ఛానల్ దగ్గరికి నేను వెళ్తాను, ఆయన్ని పలుసార్లు కూడా నేను కలిశాను, ఆయన గౌరవప్రదంగా నేను మాట్లాడతాను. ఆయన ప్రతిసారి కూడా నాతో కలిసినప్పుడు కూడా ఎథిక్స్ అని మాట్లాడే మనిషి, అంటే విలువలు విశ్వసనీయత అని చెప్పేసి మాట్లాడే మనిషి నిన్న విలువలు లేకుండా, అదే విశ్వసనీయత లేకుండా ఆయన నిన్న ప్రవర్తించిన తీరు, ఆ మాటల ప్రకారంగా చూస్తూ ఉంటే ఆయన ఒక్కసారిగా జగన్మోహన్ రెడ్డి గారు అక్రమంగా కూటమికి కాకుండా ఇది బీజేపీ జగన్మోహన్ రెడ్డి గారికే సపోర్ట్